హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈరోజు మనం గ్రూప్ డి ఎన్టీపీసీ డిస్కౌంట్ చాప్టర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి అయిపోతున్నాము. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ వెన్ మార్కెట్ ప్రైస్ ఈస్ 160 అండ్ ద డిస్కౌంట్ ఈస్ 12%. సో మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఎంత? మనకి 160. ఇందులో మనం ఏం చేయాలి? 12% తీసేయాలి. ఇందులో 12% తీస్తే మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది? మనకి 88% అవుతుందా? అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ ఇక్కడ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అంటే పర్సంటేజ్ కదా. ఇక్కడ ఇది 100% అనుకోండి, ఈ డిస్కౌంట్ సంథింగ్ పర్సంటేజ్ ఉంటుంది. ఈ 100లో 12 తీస్తే ఇది ఎంత అవుతుంది? మనకి 88 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సో ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ మనం ఎలా కనుక్కోవచ్చు? ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఇంకేమన్నా క్యాన్సిల్ అయ్యాయన్నా చూడండి. సో ఈ 10 అనేది అలాగే ఉంచేద్దాం. 16 ఇంటూ 88, 8 6 జార్ ఎంత? 48, 8 1 జార్ 8 ప్లస్ 4 అంటే ఎంత? 12. సేమ్ 8 ఇంటూ 16 అంటే ఎంత? మనకి 128. ఇది 8, ఇది 10, ఇది 4, ఇది 1. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 1408 అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 10 కదా. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 140.8 అవుతుంది. మరి ఇక్కడ 140.80 ఉంది కదా. సో పక్కన మీరు 0 పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పాయింట్ తర్వాత ఇప్పుడు 0.80 అన్నా 0.8 అన్నా రెండు సేమే అనమాట. సో ఇలా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, వన్ షాప్ ఆఫర్స్ 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పీ ఆఫ్ వన్ ప్రోడక్ట్. ఇఫ్ ఎంఆర్పీ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ 500, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సో 500 ఇంటూ ఇక్కడ 30% డిస్కౌంట్ అన్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 70% అవుతుంది. ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 5 ఇంటూ 70 ఎంత? మనకి 350. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, 1600 వాస్ రిటర్న్ ఆన్ ఎ షర్ట్ డ్యూరింగ్ దివాళీ ఫెస్టివల్. 10% డిస్కౌంట్ ఈస్ గివెన్ అని. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్? సో ఇప్పుడు 1600 మనకి మార్కెట్ ప్రైస్, ఇందులో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇందులో 10% తీసేస్తే ఎంత అవుతుంది? మనకి 90% అవుతుందా? ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. 9 ఇంటూ 16 ఎంత? 144. ఇక్కడ ఒక 0 ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, నేహా బాట్ బుక్ ఎట్ 1300 at 30% డిస్కౌంట్ అండ్ సోల్డ్ ఇట్ అట్ 30% ప్రాఫిట్. హౌ మచ్ డిడ్ హీ ఎర్న్? సో ఇవి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్, మనకి మార్కెట్ ప్రైస్. ఇక్కడ బాట్ ఏ బుక్ ఫర్ ఎంత? 1300. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? 30% డిస్కౌంట్ 30% ప్రాఫిట్ అన్నాడు. మనకేం తెలుసు? కాస్ట్ ప్రైస్ తెలుసు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 1300 కాస్ట్ ప్రైస్, 30% ప్రాఫిట్ అంటే దీని మీద ఎంత చేయాలి మనం? 130% ఇస్తే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుందా? ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. 13 ఇంటూ 13 ఎంత? 169. ఇక్కడ ఒక 0. సో ఇదేంటి? మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1690. మనకు ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్సే కదా. సో ఇదంతా 390. పాజిటివా నెగిటివా? పాజిటివ్, కాబట్టి ఇదేమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 352, సెల్లింగ్ ప్రైస్ ఈస్ 326. వాట్ ఈస్ ద డిస్కౌంట్ రేట్? సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే డిస్కౌంట్ ప్రైస్ అనేది ఎంత కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత? సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 26. సో 26 రూపాయలు మనకు డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ డివైడెడ్ బై దేని మీద ఇచ్చాం మనం డిస్కౌంట్? మార్కెట్ ప్రైస్ మీద కదా. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. 26 ఒకట్లు 26. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? 92 ఉంటుంది. సో 92 మనకు పోతుందంటే పోదు కదా. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం? 2 టేబుల్లో చేద్దాం. ఇది 13 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్లో అంటే ఇది 17 టైమ్స్ 34, బ్యాలెన్స్ 12. సో ఇక్కడ 6 టైమ్స్. ఇక్కడ బ్యాలెన్స్ ఇంకా మనకేం మిగిలింది? ఇక్కడ 4 టేబుల్లో చేద్దాం. సో 4 టేబుల్లో చేస్తే 4 3 టైమ్స్ ఎంత మనకి? 4 టైమ్స్ 16, బ్యాలెన్స్ ఇక్కడ 16 అంటే మళ్ళీ 4 టైమ్స్. సో ఇది 25 టైమ్స్. ఇక మనకి ఏమన్నా బ్యాలెన్స్ ఉంది, ఏదన్నా క్యాన్సిల్ అయ్యేది ఉందా అంటే ఏం కనిపించలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 13 ఇంటూ 25 డివైడెడ్ బై 44. సో ఇక్కడ 25 ఇంటూ 13 ఎంత అవుతుందంటే 250 ప్లస్ 75. సో ఇది 325 డివైడెడ్ బై 44 అవుతుంది.
సో ఇది 325 డివైడెడ్ బై 44 అంటే ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 7 8 జార్ ఎంత? 7 4 జార్ ఎంత మనకి? 28. 28 ప్లస్ 2 అంటే 30. ఇక్కడ 25లో 8 తీస్తే ఎంత? 17. ఇక్కడ ఒక 0. సో ఇది 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ మనం 0 పెట్టుకున్నాం కాబట్టి ఇది 12 ప్లస్ 1 13. ఇక్కడ మనకి కంటిన్యూ అవుతుంది అంటే 0.3 సంథింగ్ అట్లా ప్లస్ పోతుంది అనమాట. మనకు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత అవుతుందంటే 7.4% అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6. కరెంట్ ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ 32,450 విచ్ ఈస్ 12% లెస్ దెన్ ఇట్స్ ప్రీవియస్ ఇయర్ ప్రైస్. వాట్ వాస్ ద ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ లాస్ట్ ఇయర్? సో ఇప్పుడు మనకి కరెంట్ ప్రైస్ ఎంత అంటే 32,450. సో ఇది 12% తక్కువ అంట ప్రీవియస్ ఇయర్ ప్రైస్ కంటే. అంటే ఇది ఎంత అవుతుంది? 12% తక్కువ అంటే 88% అవుతుందా? వాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? లాస్ట్ ఇయర్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ఇదేమో 88%. మరి 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. లేదంటే ఇక్కడ మనం నార్మల్గా ఏం చేస్తాం? ఇంటూ 100 డివైడెడ్ బై 88 జస్ట్ రివర్స్ చేస్తాం. సో ఇదైనా అదైనా ఒకటే. 32,450 ఇంటూ 100 డివైడెడ్ బై 88. ఇక్కడ మనకి 11 టేబుల్లో చేద్దాం. ఇది 8 టైమ్స్. 11 టేబుల్లో మనకు 2 టైమ్స్ 22, బ్యాలెన్స్ ఎంత? 104. సో 9 టైమ్స్ 99 కదా, బ్యాలెన్స్ 55 ఉంటుంది. సో 5, ఇక్కడ ఈ 0 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనకి 4 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 25 టైమ్స్. 2 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్? 14 టైమ్స్ 28, బ్యాలెన్స్ 15 అంటే 7 టైమ్స్ 14, బ్యాలెన్స్ 10 కదా. సో 5 టైమ్స్. ఇక్కడ మనకి 5 ఇంటూ 5 25. 5 7 జార్ 35 ప్లస్ 2 37. 5 4 జార్ 20, ఇక్కడ ప్లస్ 3 23. 5 1 జార్ 5 ప్లస్ 2 ఇది 7. ఇక్కడ 2 ఇంటూ మనకి 1475 ఎంత అవుతుంది? 2950. ఇక్కడ క్యాన్సిల్ చేసాం కదా 2 తోటి. సో ఆ వాల్యూ అలాగే వస్తుంది మనకి 2950. ఈ 5 7, ఇది 8, ఇది 16, ఇది 3. సో 36,875. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు సింపుల్గా చెక్ చేసుకున్నారంటే ఇక్కడ ఇవన్నీ 5 మల్టిపుల్ కానీ 10 మల్టిపుల్ కానీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ నెంబర్స్ క్యాన్సిల్ చేస్తే సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఎగ్జామ్లో మీరు క్యాల్కులేషన్ మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదనమాట. యూనిట్ డిజిట్స్ చూసుకున్నా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈస్ 30% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ అండ్ 10% డిస్కౌంట్ ఈస్ ఆఫర్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్, దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్. మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 30% ఎక్కువ అన్నాడు. కాస్ట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు. కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 130 అవుతుంది. 10% డిస్కౌంట్ ఈస్ ఆఫర్డ్ అన్నాడు. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 10% తీసేయాలి కదా. మార్కెట్ ప్రైస్లో 10% అంటే ఎంత? 13. సో ఇది తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 117. ఇదేమవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు? కాస్ట్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 117. ఈ 17 ఏమవుతుంది మనకి? 17% అవుతుంది. డైరెక్ట్ 100 మీద కదా, సో పర్సంటేజ్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ఎ ఫ్యాక్టరీ ద సేల్స్ సెంటర్ డిసైడెడ్ నాట్ ఓన్లీ టు గెట్ రిడ్ ఆఫ్ ఓల్డ్ స్టాక్ బట్ టు గెట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ ప్రాసెస్. ఇన్ సచ్ ఎ కేస్ హీ సోల్డ్ ఈచ్ సెట్ ఎ మినిమమ్ ఆఫ్ 399. ఇఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 24% ఆఫ్ టోటల్ కాస్ట్, దెన్ వాట్ వాస్ ద మినిమల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ సెట్. ఇప్పుడు మన దగ్గర ఒక సేల్ సెంటర్ ఉందన్నమాట. ఇప్పుడు పాత వస్తువులు అవన్నీ అమ్మేస్తున్నారు. సో వాటికి ఏం చేస్తున్నారంటే ఎంతో కొంత మనకి డబ్బులు వస్తాయి కదా. సో వాటిని అమ్మినప్పుడు మనకి మినిమం అనేది 399 రావాలన్నమాట. మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే 24% ఆఫ్ టోటల్ కాస్ట్ పడుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇది. మనకి ఈచ్ సెట్ మనం ఎంతకు అమ్మాలంటే 399కి అమ్మాలన్నమాట. అమ్మేశాడు ఇక్కడ. సో హీ సోల్డ్ అన్నాడు అంటే అమ్మేశాడు అనమాట. మనల్ని ఇప్పుడు ఏమడుగుతున్నాడు? మినిమం కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ సెట్. ఇప్పుడు ప్రతిదానికి కాస్ట్ ప్రైస్ అనేది మనం ఇందులో నుంచి తీసేసేయాలి. అంటే ఇక్కడ మనకు 24% అనేది అందులో టోటల్ కాస్ట్లో ఇంక్లూడ్ అయిపోయింది కదా. సో ఆ 24% తీసేసిన తర్వాత మనకు వచ్చిన ప్రైస్ ఎంత? 399. ఈ 399 ఎంత అవుతుందంటే మనకి 76% అవుతుంది కదా. అప్పుడు మనం ఆ 24% తీసేస్తే మరి 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయాలి. 399 ఇంటూ 100 డివైడెడ్ బై 76. ఇప్పుడు 4 టేబుల్లో చేద్దామా మనం. సో 4 టేబుల్లో 4 1 జార్ 4, బ్యాలెన్స్ 36, 9 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 25 టైమ్స్. ఇక్కడ మనం
2 టైమ్స్ చేస్తామా? సో 2 టైమ్స్ చేస్తే 38, బ్యాలెన్స్ 19. సో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 1 టైమ్. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 1 వచ్చే ఆప్షన్ ఏముంది? ఓన్లీ ఇది మాత్రమే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. సో 1 × 25 25, 2 × 25 50, 525 మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. A shop sells 60% discount on weekends. On Sunday, additional 10% is available on discounted price. You buy a shirt on Sunday, 36 rupees. ఇవి 2 సెపరేట్ డిస్కౌంట్లు. ఫస్ట్ 60% డిస్కౌంట్ ఇస్తాడు, తర్వాత 10% డిస్కౌంట్ ఇస్తాడు. సో ఫస్ట్ 100% అనుకుందాం. సో 60% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 40% డిస్కౌంట్ అవుతుంది. 40 మీద మనకి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మిగిలింది ఎంత మిగులుతుంది మనకి? 36%. ఈ 36% ఎంత అంటున్నాడు వాడు? 36 రూపాయలు అంటున్నాడు. మరి 100% ఎంత అవుతుంది మనకి? 100 రూపీస్ అవుతుంది. సో ఇదేంటి మనకి? కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు? హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు పే టు బై ద సేమ్ షర్ట్ ఆన్ ట్యూస్డే ఆఫ్ ది సేమ్ మంత్. ఇక్కడ ట్యూస్డేకి మనకేమన్నా ఆఫర్లు ఉన్నాయంటే ఇక్కడ వీకెండ్స్ అలాగే సండే గురించి చెప్పాడు. మరి వీక్ డేస్ అంటే మనకేంటి? వీకెండ్స్ అంటే ఇక్కడ ఫ్రైడే అయిపోయింది అనుకో, మండే టు ఫ్రైడే ఈ వీక్ డేస్. మనకి వీకెండ్స్ ఏంటి? సాటర్డే సండే. ఇక్కడ మనకి లేదు కదా, ఈ ట్యూస్డే వర్కింగ్ డే కాబట్టి మనకి వీక్ డేస్ కింద వస్తుంది. ఇది సండే కూడా మెన్షన్ చేయలేదు. సో మనకి ఏ డిస్కౌంట్లు రాదు. అంటే మనం ఎంత కొంటున్నాం? 100 కొంటున్నాం. వాడు ఏం అడిగాడంటే దెన్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు పే టు బై ద సేమ్ షర్ట్ ఆన్ ట్యూస్డే ఆఫ్ సేమ్ మంత్. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మనం ఎంత పే చేస్తున్నట్టు? సో ఇప్పుడు 100 రూపాయలు మనం నార్మల్గా పే చేస్తాం ఈడెట్ షర్ట్కి. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 36 పే చేసాము. ఇంక ఎక్స్ట్రాగా మనం ఎంత పే చేస్తామంటే 64 రూపాయలు పే చేస్తాం. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. A publisher added 30% of production cost of book and fixed selling price of book at 260. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మనకి సంథింగ్ ఉందన్నమాట. దీని మీద ఏం చేశాడు? ఒక 30% యాడ్ చేశాడు. అంటే ఎంత? 130% అవుతుందా? ఇదంతా సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాడు. ఎంత సెల్లింగ్ ప్రైస్ మనకి? 260. సో ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అంటే ఈ వాల్యూ ఎంత? 2 × 100 కదా. ఇక్కడ ఈ 100 అటుపోతుంది, 200 అవుతుంది మన కాస్ట్ ప్రైస్. మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 260యా? ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇంకో క్వశ్చన్ ఇక్కడ లైన్ ఇచ్చాడు చూడండి. ఆల్దో హీ గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 12% ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సెల్లింగ్ ద బుక్. ఇక్కడ మనకి ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చినా కానీ వాడు ఏం చెప్పాడు అంటున్నాడంటే ఒక డిస్కౌంట్ అనేది ఇచ్చాడంట. ఎంత? 12% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు 260 × 12% డిస్కౌంట్ ఇస్తే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 12% తగ్గుతుంది. అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? 88% అవుతుంది. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. ఇప్పుడు 8 × 6 ఎంత మనకి? 48. 8 × 2 16, 16 + 4 ఎంత? 20. ఇక్కడ 208, మళ్ళీ 208. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2288 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత? 2288/10 అంటే 228.8. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఏమో 200, సెల్లింగ్ ప్రైస్ ఏమో 228.8. మనకు ప్రాఫిట్ ఎంత అవుతుంది? డిఫరెన్సే కదా. ఆ డిఫరెన్స్ ఎంత మనకి? 28.8. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ 100, ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్. రెండో టేబుల్లో ఇది ఎంత? 14, ఇది 4. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టండి. మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 14.4. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. హిమాన్షి బాట్ ఎ టీ-షర్ట్ ఆఫ్ డిస్కౌంట్ 20% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ బట్ సోల్డ్ ఇట్ ఎట్ అ మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇన్ ఎంటైర్ ట్రాన్సాక్షన్? సో హిమాన్షి ఏం చేశారంటే ఒక టీ-షర్ట్ అనేది డిస్కౌంట్కి తెచ్చారనమాట. డిస్కౌంటేజ్ ఆఫ్ 20% ఆన్ మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్. దీని మీద డిస్కౌంట్ తీస్తే ఏమవుతుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనం 100 అనుకుందాం. డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత అవుతుంది? 20% డిస్కౌంట్ అంటే ఇది 80 అవుతుంది. బట్ హీ సోల్డ్ ఇట్ అట్ మార్కెట్ ప్రైస్. కానీ వాడు ఏం చేశాడంటే మార్కెట్ ప్రైస్కే అమ్మాడంట. మరి ఇక్కడ డిస్కౌంట్ ఎప్పుడు మనకి? కొన్నప్పుడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది మనకి? 20% డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్ మీద 80 అవుతుంది. సో ఇది వాడు చెప్పింది అనమాట. 20% డిస్కౌంట్ ఎప్పుడు? వాడు కొన్నప్పుడు. సో మార్కెట్ ప్రైస్ మీద ఉన్న వాల్యూని డైరెక్ట్గా వాడు డిస్కౌంట్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ అని చెప్పాడు మనకి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమని చెప్పాడంటే డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ ఇచ్చి చెప్పాడు. సో ఇప్పుడు మనకేమవుతుంది? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 రూపాయలు కదా.
సో వీటి రెండింటికి మధ్య డిఫరెన్స్ 20 ప్లస్ కదా, అంటే ఏంటి ప్రాఫిట్. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. సో ఇది ఎన్నిసార్లు పోతుంది? 25 సార్లు. ప్రాఫిట్ ఎంత అంటే 25%. సో ఇక్కడ 25% లాస్ ఉంది, ఇది కాదు. 25% ప్రాఫిట్ ఉంది, ఇది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. 2 devices whose cost price 15,000, 20,000 respectively. They are given discount 8% and 12% respectively. Find the total selling price. ఇప్పుడు మన కాస్ట్ ప్రైస్ సో 15,000. ఇక్కడ దీని మీద ఎంత అన్నాడు? డిస్కౌంట్ 8%. సో మనకి ఎంత మిగులుతుంది? 8% డిస్కౌంట్ అంటే సో టోటల్ వాల్యూ రాసేసుకొని ఇక్కడ టోటల్ డిస్కౌంట్ తీసేద్దాం మనం ఫస్ట్. దీని మీద ఎంత? 8% డిస్కౌంట్. ఇక్కడ సున్నాలు, ఇక్కడ సున్నాలు క్యాన్సిల్. 8 × 15 ఎంత అవుతుంది మనకి? 120. ఇక్కడ ఎన్ని సున్నాలు మిగిలింది? 1 సున్నా మిగిలింది. సో ఇది 1200 డిస్కౌంట్ దీని మీద. నెక్స్ట్ ఏమన్నాడు? 20,000 మీద 12% డిస్కౌంట్. ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. ఈ వాల్యూ 12 × 2 ఎంత? 24. ఎన్ని సున్నాలు మిగిలినాయి? 2. సో ఇక్కడ టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే 3,600. మనకు టోటల్ వాల్యూ ఎంత? 15,000. ఇక్కడ 20,000 అంటే ఎంత? 35,000. ఈ టోటల్ వాల్యూలో నుంచి మనం ఈ డిస్కౌంట్ తీసేయాలి. ఎంత? ఇది 3,600. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 31,400. సో మన ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. ఆఫ్టర్ గివింగ్ 20% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, ద టీనేజర్ ఎర్న్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 12%. హౌ మచ్ ఈస్ మార్కెట్ ప్రైస్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్? ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2% ఇచ్చేసాడు కదా, సో ఇక్కడ కూడా పర్సంటేజ్లే అడిగాడు. మనకేం తెలుసు? కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ఇది కదా ఫార్ములా. ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ అంటే 100 మైనస్ డిస్కౌంట్ ఎంత? 20%. సో 100లో 20 తీస్తే ఎంత మనకి? ఇది 80 అవుతుంది. ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 12. సో ఇది ఎంత అవుతుంది? 112. సో వాడు ఏం అడుగుతున్నాడు? హౌ మచ్ ఈస్ మార్కెట్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్? సో ఎంత ఎక్కువ మనకి? ఇక్కడ 32 ఎక్కువ. దేంతో కంపేర్ చేశాడు? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేశాడు. సో మనకి ఇక్కడ ఎంత ఎక్కువ అంటే 32 ఎక్కువ. ఈ 32% అంటే పర్సంటేజ్ కాదు. పర్సంటేజ్లు ఎలా కనుక్కుంటాం? సో ఇక్కడ మనకు కంపేర్ చేసింది దేంతో? కాస్ట్ ప్రైస్తో కాబట్టి డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఇంటూ 100. సో ఇక్కడ ఈ సున్నా క్యాన్సిల్. 8 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్. 4 × 0 40% మన ఆన్సర్. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. ఎ షాప్ కీపర్ ఎర్న్స్ 26% ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ ఆఫరింగ్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ 800, ఫైండ్ మార్కెట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ఎంత అవుతుంది? 100 మైనస్ డిస్కౌంట్ అంటే ఇక్కడ డిస్కౌంట్ 10 కదా, సో ఇది ఏమవుతుంది? 90. ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? ఇక్కడ 126. సో ఈ మార్కెట్ ప్రైస్ అనేది అటుకుపోతే ఏమవుతుంది? ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత మనకి? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, మనకి మార్కెట్ ప్రైస్ లేదు. సో ఈ కాస్ట్ ప్రైస్ అనేది మనం ఇటు సైడ్ రాసుకున్నాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 800 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్, దాన్ని అలాగే ఉంచేయండి. ఈక్వల్టీ ఎంత అవుతుంది? 90 డివైడెడ్ బై 126. ఇక్కడ ఈ 0, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్. సో 9 టేబుల్లో 9 1 9, బ్యాలెన్స్ ఎంత? 36. సో 4 సార్లు పోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మార్కెట్ ప్రైస్ అటుపోతుంది. ఇక్కడ ఇటేముంటుంది? 80 × 14. సో ఇక్కడ 8 4 ఎంత మనకి? ఇక్కడ ఒక 0 కాబట్టి ఆ 0 రాయండి. 8 4 32, 8 1 8, ఈ 3 ఎంత? 11. సో 1120 అవుతుంది మన ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. An item was sold for a discount of 10% for rupees 3,600. If discount is 15%, find the selling price article. ఇప్పుడు మనకి ఒక ఐటమ్ ఎంతకు అమ్మాడంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 3,600కి అన్నాడు. అంటే ఇది ఎంత వాల్యూ అన్నట్టు? 90% కదా, 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఈ 90% వాల్యూ. దీన్ని మనం రివర్స్ చేస్తే ఏమవుతుంది? 100 డివైడెడ్ బై 90. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా మనకి, సో మార్కెట్ ప్రైస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ కాదు. సో ఇది 0 0 క్యాన్సిల్. ఈ 9 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. ఇక్కడ 2 సున్నాలు. 400 × 10 ఎంత? 4,000. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు అంటే డిస్కౌంట్ అనేది 15% ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అన్నాడు. 4,000 మీద 15% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, 15% తగ్గుతుందా? మనకి ఎంత మిగులుతుంది? 85%.
ఒకటి ఇలా చేయొచ్చు. లేదు సింపుల్‌గా చూడగానే మనకు అర్థమవుతుందంటే 4000 ఇంటూ 15% ఎంత? ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు పోతే 15 ఇంటూ 4 60 ఇక్కడ 0 600 అనేది మనకు డిస్కౌంట్. 4000లో 600 తీస్తే ఎంత? 3400. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. క్వెషన్ నెంబర్ 21. మనీష్ బాట్ ఎ మొబైల్ ఫోన్ ఆఫ్టర్ 50% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మనకేం చెప్పాడు? బాట్ అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో 50% అన్నాడు. సో ఇప్పుడు ఇది 100 అనుకుంటే ఇది ఎంత అవుతుంది మనకి? 50 అవుతుంది. మరి ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడంటే 35% ప్రాఫిట్ అన్నాడు. సో దీని మీద మనం 35%. సో ఇలా క్యాలిక్యులేట్ చేయడం కంటే ఈ వాల్యూని పెంచుదాం. సో ఇది 200 కింద తీసుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 100 అవుతుందా? మరి ప్రాఫిట్ మనం 35 యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 135. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. ఈ 135 ఎంత అన్నాడు మనకి? 8100 అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు 200 ఎంతో కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 200 ఇంటూ 8100 డివైడెడ్ బై 135. 5 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇక్కడ 35 బ్యాలెన్స్ ఉంటే 7 టైమ్స్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 4 టైమ్స్, ఇక్కడ ఒక 0. 27 ఇది 3 టైమ్స్ 81, ఇక్కడ 2 సున్నాలు. 3 ఇంటూ 4 12, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ ఒక 0, టోటల్ 3 సున్నాలు. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 12,000, ఆప్షన్ బి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ షీలా కెన్ గివ్ టు హర్ కస్టమర్స్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ దట్ షీ హ్యాస్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఆన్ సెల్లింగ్ ద గూడ్స్. అంటే ఇప్పుడు నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే ఏంటి? మనకు ప్రాఫిట్ అవసరం లేదు, లాస్ అవసరం లేదంటే కాస్ట్ ప్రైస్కే కదా అమ్ముతున్నట్టు. అలా అంటున్నప్పుడు ఇఫ్ షీ హ్యాడ్ ఆల్రెడీ మార్క్డ్ ద కాస్ట్ ప్రైస్ 25% హయ్యర్. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 ఉంటే మార్కెట్ ప్రైస్ ఏం చెప్పాడు ఇక్కడ? ఆల్రెడీ మార్కెడ్ కాస్ట్ ప్రైస్ 25% హయ్యర్. సో దీని మీద 25% ఎక్కువ అన్నాడు. అంటే 25 అంటే 125. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ 100 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు నో ప్రాఫిట్ నో లాస్ కదా ఆన్ సెల్లింగ్ ద గూడ్స్. మనకు ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు, అంటే కాస్ట్ ప్రైస్కే అమ్మాలి కదా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు మనల్ని? డిస్కౌంట్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ మనకి ఎంత ఇచ్చాము? 25 ఇచ్చాము అనమాట. దేని మీద ఇచ్చాము మనం? మార్కెట్ ప్రైస్ మీద. సో 25 డివైడెడ్ బై 125 ఇంటూ 100. ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు. సో ఇది 20 సార్లు. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 20% డిస్కౌంట్ ఇచ్చాం మనం. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 40% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఏ జాకెట్ వాస్ సోల్డ్ ఫర్ 20% అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ₹600. ఇక్కడ మనకి సేల్ ప్రైస్ ఎంత అవుతుంది? 600 అన్నారు. మరి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇంటూ 120% మనకి ఎంత అవుతుంది? సేల్ ప్రైస్. ఇదెంత? 600. ఇది 5 టైమ్స్ పోతుందా? సో 100 ఇంటూ 5 ఎంత మనకి? 500. ఇది మన కాస్ట్ ప్రైస్. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ మార్కెట్ ప్రైస్ దెన్ వాట్ విల్ బి ద పర్సంటేజ్ ప్రాఫిట్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనం కనుక్కుందాం. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనం డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ మీద చేసుకొని చేద్దాం మనం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద మనం 40% డిస్కౌంట్ ఇచ్చాం. అంటే మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? మార్కెట్ ప్రైస్లో 60% ఉంటుంది. సో ఇది ఎంత అన్నాడు? 600. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ పోతుంది. ఇక్కడ 10 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకి? 1000 రూపాయలు. మన కాస్ట్ ప్రైస్ ఎంత? 500. మన మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 రూపాయలు. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 500. సో ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు? మార్కెట్ ప్రైస్ మీద అమ్మితే ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. మనం 500కి అమ్మాము, 500 ప్రాఫిట్ వచ్చింది. ఎంత ఉన్నట్టు మనకి? 100% కదా. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100% ప్రాఫిట్. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. రామ్ నరేష్ బైస్ ఎ బ్యాగ్ whose market price is 400. He buys it for 160 after 2 successive discounts. If second discount is 20%, find the first discount. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది మనకి 400 ఇచ్చారనమాట. హీ బైస్ ఇట్ ఫర్ 160. ఇప్పుడు 160 రూపాయలు కొంటున్నాడు అనమాట వాడు. ఎప్పుడు? 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత. సెకండ్ డిస్కౌంట్ ఎంత అన్నాడు? 60% అన్నాడు. ఇక్కడ మనకు టోటల్గా 160 కదా. సో ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ 20% ఇచ్చాడు. అంటే ఇది ఎంత మనకి? 2 డిస్కౌంట్ల తర్వాత వాల్యూ 80% కదా.
సో రివర్స్ చేయండి, ఇంటూ 100 డివైడెడ్ బై 80. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 200. ఇది ఒక డిస్కౌంట్ తర్వాత. ఇక్కడ ఇది 400. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అవుతుంది మనకి, 200 రూపీస్ కదా. ఈ 200 రూపీస్ మనం దేని మీద ఇచ్చిన డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ మీద. సో ఇంటూ 100. ఇదేమో 2 టైమ్స్ పోతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 50 టైమ్స్. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, ఫస్ట్ డిస్కౌంట్ 50% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ముఖేష్ బాట్ ఎ బైక్ అట్ ఎ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 20,000 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%, 15% రెస్పెక్టివ్లీ. 700 spent on insurance and repairs. Then he sold this bike for 20,000 rupees. Find the profit percentage. సో మార్కెట్ ప్రైస్ అనేది ఈ బైక్ ఎంత అంటే 20,000 అనమాట. తర్వాత ఎప్పుడు ఆ డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత 2 డిస్కౌంట్లు ఇచ్చేసారు మనకి. ఇక్కడ 2 డిస్కౌంట్లు ఎంత అన్నాడు, 10%, 15%. ఇదేమో కనుక్కున్నాం మనం వీటికి, a ప్లస్ బి ప్లస్ ఏ బి డివైడెడ్ బై 100. సో ఇలా అయినా కనుక్కోవచ్చు మనం. లేదు ఇక్కడ 10, 15 అంటే ఈజీగా ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే డైరెక్ట్గానే చేయొచ్చు అనమాట మనం. సో ఇప్పుడు ఫస్ట్ డిస్కౌంట్ ఎంత మనకి, 10%, అంటే ఎంత, 2,000. ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి, 18,000. సో 18,000లో ఇప్పుడు 15%. ఇప్పుడు 18,000లో 15% అంటే ఫస్ట్ 10% ఎంత అవుతుంది, 1,800. 5% ఎంత అవుతుంది, 900. అంటే 2,700 అనేది మన డిస్కౌంట్. ఇక్కడ 2,700 తీస్తే మనకి ఎంత అవుతుందంటే 15,300 అవుతుంది. సో ఈ 15,300 అనేది మనకేంటి, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాల్యూ. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం కొన్న వాల్యూ ఎంత అంటే 15,300. దీని మీద ఏం చేశాడు, మళ్ళీ 700 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే టోటల్ మనకు పడిన కాస్ట్ ఎంత, 16,000. దెన్ హీ సోల్డ్ ద బైక్ ఫర్ 20,000 రూపీస్. మనకు పడ్డ కాస్ట్ ప్రైస్ ఇది టోటల్ 16,000. వాడు ఎంత కమ్మాను అంటున్నాడు, 20,000 కమ్మాను అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ 20,000, కాస్ట్ ప్రైస్ ఎంత, 16,000. ప్రాఫిట్ ఎంత మనకి, 4,000. ఇప్పుడు ఆడ మనల్ని ఏం అడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో కాస్ట్ ప్రైస్, ఇక్కడ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మనకి 3 zeros క్యాన్సల్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్. ప్రాఫిట్ ఎంత మనకి, 25% ప్రాఫిట్. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. అపర్ణ మార్క్స్ 50% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఆన్ అన్ ఐటమ్. వాట్ పర్సంటేజ్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్ టు గెట్ 10% ప్రాఫిట్. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఇందులో 50% డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద. అపర్ణ మార్క్స్ 50% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం అనుకోండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ. అంటే ఇది ఎంత అవుతుంది, 150. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, వాట్ పర్సంటేజ్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్ టు గెట్ అబౌట్ అంటే కరెక్ట్ 10% ప్రాఫిట్ కావాలంట. అంటే మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 110 అవుతుంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, 40 ఇచ్చినట్టు. దేని మీద, మార్కెట్ ప్రైస్ మీద. సో 40 డివైడెడ్ బై 150 ఇంటూ 100. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ కదా. ఇక్కడ మనకి 5 టేబుల్లో ఇది 3 టైమ్స్, ఇది 20 టైమ్స్. 20 ఇంటూ 4 ఎంత మనకి, 80. 80 డివైడెడ్ బై 3. సో ఇది ఎంత అవుతుంది మనకి, 2 టైమ్స్. బ్యాలెన్స్ ఎంత, 20, అంటే 6 టైమ్స్. ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది. సో 26.66 వస్తుంది. సో రౌండ్ ఆఫ్ చేస్తే మనకు ఎంత అవుతుంది, 27% అవుతుందా. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 27. ఎ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఎట్ 640. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ 10% డిస్కౌంట్ హీ మేక్స్ 20% ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 20% డిస్కౌంట్ అంటే 120 అవుతుందా. సో డిస్కౌంట్ ఎంత అన్నాడు, 10% అన్నాడు. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇది ఇందులో 90% చేయాలి. సో మార్కెట్ ప్రైస్లో 90% చేస్తే మనకి ఎంత వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఎట్ 640. మనం డైరెక్ట్గా వాల్యూలో నుంచే తీసుకుందాం. అంటే ఈ 640లో 90% ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 2 సున్నాలు క్యాన్సిల్ చేసేయండి. 9 6 36. 9 4 ఎంత మనకి, 36. 9 6 ఎంత మనకి, 54. 54 ప్లస్ 3 576. ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఈ 576 దేనికి, 120కి.
మరి ఇదే 100 కనుక్కోవాలి మనం ఎంత అవుతుందని. క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 576 డివైడెడ్ బై 120. సో 20వ టేబుల్లో మనకేమవుతుంది, ఇది 5 సార్లు, ఇది 6 సార్లు. సో 6వ టేబుల్లో మనకేమవుతుంది, 6 9లు ఎంత మనకి 54, బ్యాలెన్స్ ఎంత 36. సో 6 సార్లు పోతుంది. 5 6లు 30, 5 9లు 45 ప్లస్ ఇక్కడ 3. సో 480 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. A trader marked 50% higher price on commodity and later gave 20% discount on it. What percentage profit did the trader get after discounting? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకేం చెప్పాడు, ట్రేడర్ మార్కెట్ 50% ప్రైస్ హయ్యర్ ద కమోడిటీ. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, 50% ఎక్కువ అంటే 150 అవుతుంది. 20% డిస్కౌంట్ ఇచ్చాడంట, ఇందులో 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది మనకి, 30 రూపాయలు అవుతుందా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఇందులో 30 తీస్తే 120 అవుతుంది. వాడు మనల్ని ఏమడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, 20, అది ప్లస్ 20 కదా. సో మన ప్రాఫిట్ ఎంత అవుతుందంటే 20% ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 29. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్మాల్ అండ్ బిగ్ కాపీస్ 10, 15 రెస్పెక్టివ్లీ. ఎ స్టూడెంట్ పర్చేజెస్ 5 dozen స్మాల్ కాపీస్ అండ్ 10 dozen బిగ్ కాపీస్ at a total discount of 5%. ఫైండ్ ద డిస్కౌంట్ అమౌంట్. సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్మాల్ కాపీస్, బిగ్ కాపీస్. సో స్మాల్ని నేను ఎస్ అనుకుంటున్నాను, బిగ్ని నేను బి అనుకుంటున్నాను. సో వీటి ప్రైస్ 15 రూపాయలు ఇచ్చారనమాట. ఏ స్టూడెంట్ పర్చేజ్ 5 dozen. 5 dozen అంటే ఒక డజన్కి ఎంత మనకి 12. 5 dozen అంటే ఎంత అవుతాయి మనకి, 60 కొన్నట్టు. సో ఇవి 60 × 10 ఎంత అవుతాయి మనకి, 600 రూపాయలు కొన్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడ 15 రూపాయలకు అమ్ముతాం బిగ్ అయితే మనం. ఎన్ని 10 డజన్లు అన్నాడు బిగ్ అయితే. సో 10 × 12 ఎన్ని అమ్మినట్టు మనకి, 120 అమ్మినట్టు. ఒక్కొక్కటి ఎంత, 15 రూపాయలకి. సో 15 × 12 ఎంత మనకి, 180. ఇక్కడ ఒక 0 ఉంది. సో 1800కి మనకి ఏం చేశాడంటే 1800కి కొన్నారనమాట. ఇక్కడ ఓవరాల్గా మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చామంటే, టోటల్ డిస్కౌంట్ 5%. ఇక్కడ 600కి, ఇక్కడ 1800. సో టోటల్ మనం ఎంత, 2400. దీని మీద మనం ఎంత ఇచ్చాము, 5% డిస్కౌంట్. సో 5% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుందంటే 120 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. ఎ బాక్స్ ఆఫ్ 20 items వాస్ పర్చేజ్డ్ ఫర్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ఫర్ ₹6,400. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్. ఇప్పుడు 20 ఐటమ్లు మనకి, వీటిని ఏం చేశాడు, 20% డిస్కౌంట్కి టోటల్ ఓవరాల్గా 6,400కి అమ్మాడంట. పర్చేస్ చేశాడంట. మరి ఇది ఎంతకు పర్చేస్ చేసినట్టు, 20% డిస్కౌంట్ అంటే మనకి 80% కొన్నట్టు కదా. సో రివర్స్ చేయండి, 100 డివైడెడ్ బై 80. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. సో 8 8లు 64, ఇక్కడ ఒక 0. 80 × 100 8,000 అనమాట. దేంటిది, వీటి ఒరిజినల్ ప్రైస్. సో ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ మనకి 8,000. ఎన్ని ఐటమ్లు ఉన్నాయి మనకి, 20 ఐటమ్లు. డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్. 2 టేబుల్లో ఇది 4 times, ఇక్కడ 2 0లు. సో ఒక్కొక్క దాని వాల్యూ ఎంత అంటే 400 రూపీస్ అనమాట. సో ఆప్షన్ సి మన ఆన్సర్. వాడు అడిగింది అదే కదా, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఎంత అన్నాడు, 400 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 31. ఏ షాప్ కీపర్ బైస్ ఎ పెన్ డ్రైవ్ విత్ అ మార్కెట్ ప్రైస్ 1000. సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ 15% రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనకి 1000 రూపాయలకి ఒక పెన్ డ్రైవ్ కొన్నారనమాట. 1000 రూపాయలకి అది పెన్ డ్రైవ్. ఆ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1000 కదా. దీని మీద మనకి 2 డిస్కౌంట్లు. ఫస్ట్ 10% అంటే ఎంత, 100. సో ఇక్కడ 900. నెక్స్ట్ 15%. 9 15లు ఎంత మనకి, 135 కదా. సో డైరెక్ట్గా 135 వేసేసేయండి. ఎందుకంటే ఇక్కడ 15/100 అంటే ఇక్కడ 2 0లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 9 × 15 మిగులుతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి, 765. సో ఇదేమో మార్కెట్ ప్రైస్, 2 డిస్కౌంట్లు ఇచ్చేసాం, ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఇది బై కదా. సో బై అంటే ఇది ఏమవుతుంది మనకి, కాస్ట్ ప్రైస్ అవుతుంది. వాడు చెప్పాడు కాబట్టి మనం వాడు చెప్పింది తీసుకోవాలి. ఏమీ చెప్పకపోతే సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటాం అనమాట. హీ స్పెండ్స్ 35 ప్యాకేజింగ్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 1000. మనకి 765 రూపాయలు కాస్ట్ ప్రైస్ పడింది. దీని మీద ఏం చేశాడు, ఇంకొక 35 రూపాయలు యాడ్ చేశాడు. దేనికి, ప్యాకేజింగ్కి. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది మనకి, 800 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనమాట. వాడు ఎంతకు అమ్మాడు మనకి, సెల్లింగ్ ప్రైస్ 1000 రూపాయలకు అమ్మాడు. సో ప్రాఫిట్ ఎంత మనకి, 200 రూపాయలు ప్రాఫిట్. ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ డివైడెడ్ బై
కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మనకి ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 25 సార్లు. సో అంటే 25% మన ప్రాఫిట్. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 32. శుభం బైస్ ఎ బెడ్ ఆఫ్టర్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 22% ఫర్ రూపీస్ 16,725. హీ లేటర్స్ ఫైండ్స్ ద సేమ్ స్టోర్ వాస్ సెల్లింగ్ దట్ బెడ్ ఆన్లైన్. అంటే ఇంతకు ముందు స్టోర్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కొన్నాడు అనమాట. అది ఎంతకి? 22% డిస్కౌంట్ తీసుకున్న తర్వాత 16,725 అనమాట. అంటే ఇప్పుడు 22% డిస్కౌంట్ ఇస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 16,725 అనేది మనకి 78% అవుతుంది. ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుంది? 100 డివైడెడ్ బై 78 కదా. అలాగే ఈ లెటర్స్ ఫైండ్ ద సేమ్ స్టోర్ వాస్ సెల్లింగ్ ద బెడ్ ఆన్లైన్ ఫర్ అ డిస్కౌంట్ ఆఫ్ 15,685 ఆఫ్టర్ అ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో ఇప్పుడు మనకి ఇది 15,685, డిస్కౌంటేజ్ ఎంత అన్నాడు మనకి? 15%. సో దీని ఒరిజినల్ ఎంత అవుతుంది? 100 డివైడెడ్ బై 85. జస్ట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకి? ఇది 85% వాల్యూ, రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకి? 100% వస్తుంది అనమాట. వాడేమడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టోర్ బాట్ బెడ్స్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆన్లైన్ బెడ్స్. సో దీని ఒరిజినల్ వాల్యూకి దీని ఒరిజినల్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి 16,725 ఇంటూ 100 ఎంత? 2 సున్నాలు వేసేయండి. ఇది 78. ఇక్కడ మనకి 2 టైమ్స్ ఎంత? 156. బ్యాలెన్స్ ఎంత మనకి? 11. ఇక్కడ 2 బారో చేసాం. సో ఇది 1 టైం మనకి 78. ఇక్కడ 4. ఇక్కడ ఇది బ్యాలెన్స్ ఎంత? 3 ఉంటుందన్నమాట. ఇక్కడ 5 బారో చేసేస్తాం. ఇక్కడ 5 బారో చేస్తే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 8 సార్ ఎంత? 32. 4 7 సార్ 28. 28 ప్లస్ 3 ఎంత? 31. సో ఇది ఎంత మనకి? 33. ఇక్కడ ఒక 0, ఆ పై 0 మనం కిందకి తీసుకొని వచ్చాం. సో ఇక్కడ 4. సో ఇది ఎంత మళ్ళీ మనకి? 312. ఇక్కడ మళ్ళీ మనకి ఎంత మిగులుతుంది? 180. ఇక్కడ ఒక 0 బారో చేసాం కదా మనం పైనుంచి. సో 2 టైమ్స్ పోతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 21,442 అనమాట. మరి ఇప్పుడు ఈ వాల్యూ కూడా అలాగే కనుక్కుందాం మనం. ఇక్కడ ఇది 15,685. ఇక్కడ ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 20 టైమ్స్, ఇది 17 టైమ్స్ పోతుందా? సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ వాల్యూ వరకే కనుక్కుందాం. సో ఇది 17 టేబుల్లో చేద్దాం. ఆ వచ్చిన వాల్యూని ఇంటూ 20 చేద్దాం మనం. సో ఇది 9 టైమ్స్. 9 టైమ్స్ ఎంత అవుతుంది మనకి? 153. బ్యాలెన్స్ ఎంత? 38. సో 2 టైమ్స్ 34. బ్యాలెన్స్ ఎంత? 45. సో మళ్ళీ 2 టైమ్స్ ఎంత అవుతుంది మనకి? 34. సో బ్యాలెన్స్ ఎంత? ఇక్కడ 11. సో ఇక్కడ 0 వేసుకున్నామంటే మనకి ఎంత అవుతుందంటే 0.6 సంథింగ్ అవుతుంది. సో పాయింట్ వాల్యూస్ తీసేయండి, ఎందుకంటే పక్క పక్కన నెంబర్ లేవు కదా మనకి. ఎందుకంటే ఇక్కడ మినిమం 10 నెంబర్స్ గ్యాప్ ఉంది. సో పాయింట్ వాల్యూస్ తీసేయండి, అవసరం లేదు. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 922 వచ్చింది. 922 ఇంటూ 20. ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0నే కదా. సో 2 ఇంటూ 2 ఎంత? 4. 2 ఇంటూ 2 ఎంత? 4. 2 ఇంటూ 9 ఎంత మనకి? 18. సో ఇది 18,440 అయిందనమాట మనకి. ఇక్కడ 0.6 అయి పెట్టుకుంటానంటే 0.6 పెట్టుకోండి. మరి ఇక్కడ కూడా పాయింట్ వాల్యూలు తీయాలి కదా. సో పాయింట్ వాల్యూలు అవసరం లేదు మనకి. ఇప్పుడు వాడు మనల్ని ఏమడిగాడు? ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు. డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 2 తక్కువ మనకి 3,000, అంటే 2,990 అలా అవుతుంది అనమాట. ఇక్కడ 2,990 అవుతుందా? సో 2,990 కాదు మనకి, ఒక 2 తక్కువ మనకేమవుతుంది? ఇది 98. సో 2,998. సో అరౌండ్ ఎంత అమౌంట్ అవుతుంది అనమాట మనకి. సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే నియర్ బై ఉన్న వాల్యూ ఏముంది మనకి? ఆప్షన్ ఏ ఉంది, 2,990 సరౌండ్ సంథింగ్ ఎక్కడ వస్తుంది అనమాట. మనకి దగ్గర ఉన్న వాల్యూ ఒకటే, ఇవన్నీ 2,900 దగ్గర ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఉన్న వాల్యూ రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకి నియర్ బై ఉన్న వాల్యూ ఇదే, కాబట్టి మన ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 33. ఏ శారీ ఈజ్ సోల్డ్ ఫర్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 5% at 5871. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. సో ఇది సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చేసాడు. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 5% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది మనకి? 95% అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? 5875. సో ఇది 5875గా రాయండి. 5871 కదా. ఇక్కడ మనకి 5 టేబుల్లో ఇది 19 టైమ్స్, ఇది 20 టైమ్స్. 19 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఎంత మనకి? 57. బ్యాలెన్స్ ఎంత? 171, అంటే 9 టైమ్స్.
సో మార్కెట్ ప్రైస్ ఎంత? 39 ఇంటూ 20 అంటే 780. ఇక్కడ 0, ఇది 18, మనకి 780. సో ఇది మార్కెట్ ప్రైస్ అనమాట మనకి. ఇక్కడ మనకేం అడిగాడు? జీరోస్ ఏమన్నా మిస్ చేసామో చూద్దాము. 19, ఇది 20, 78, ఇక్కడ 0. సో ఇది 30 టైమ్స్ అనమాట. 19 30 సార్ ఎంత అవుతుంది మనకి? 570 కదా. సో ఇక్కడ మనం ఇండివిజువల్ నెంబర్ తీసుకున్నామంటే ఇక్కడ పక్కన నెంబర్ తీసుకున్నా సేమ్ వస్తుంది. సో 30 టైమ్స్ మనకి 570. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవుతుంది మనకి? అప్పుడు 171. సో 9 టైమ్స్. సో 309 ఇది. సో 309 అంటే మనకి ఎంత అవుతుంది? ఇది 6. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0. 2 9 సార్ ఎంత మనకి? 18. ఇక్కడ 2 3 సార్ ఎంత మనకి? 6. 6180. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లేలిస్ట్లో రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అనమాట.